మనం అందరము గీతా పరివార్తో ఏదో ఒక విధంగా అనుబంధం అయి ఉన్నాము. అయితే మనం గీతా పరివార్ అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే భగవద్గీత ఆన్లైన్లో నేర్పిస్తారు, ఇంకేదో కార్యక్రమం చేస్తారని చెప్పేసి. ఒక్కసారి మనం స్వామీజీ గారి గురించి, గీతా పరివార్ గురించి ఏం కార్యక్రమాలు నడుస్తున్నాయో క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. పరమ పూజ్య స్వామీజీ శ్రీ గోవింద్ దేవ్గిరి మహారాజ్ గారు ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క విశ్వవిఖ్యాత వ్యక్తిత్వం. పరమ పూజ్య స్వామి శ్రీ గోవింద్ దేవ్గిరి మహారాజ్ గారు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి యొక్క ఉపాధ్యక్షులుగా, అయోధ్యలోని శ్రీ రామజన్మభూమి న్యాస్ యొక్క కోశాధ్యక్షులుగా, గీతా పరివారకు వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు భక్తజనులందరికీ విదితమే. భారతదేశం మరియు విదేశాలలో తమ ఆధ్యాత్మిక విభూతి మరియు ప్రేరణాత్మక ప్రవచనాలకు వీరు ప్రసిద్ధులు. ధర్మ సంరక్షణ, సంస్కృతి, సంస్కరణ, సమాజ సేవ, రాష్ట్ర నిర్మాణం పట్ల సమర్పిత భక్తిభావం మరియు కర్మ, జ్ఞానయోగం పట్ల వారికున్న విజ్ఞానం అమోఘం, అనంతం. ఇంతటి మహాత్ముని యొక్క జననం జనవరి 25, 1949 సంవత్సరం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని చిన్న కుగ్రామమైన బేలాపూర్ గ్రామంలో ఒక ధార్మిక కుటుంబంలో జన్మించారు. నిరంతర సాధన, విద్య మరియు సమాజ సేవ ద్వారా అనేక మంది జీవితాలలో అసాధారణ మార్పు తీసుకొచ్చారు. స్వామీజీ ప్రారంభ విద్యను వారు జన్మించిన గ్రామంలో అభ్యసించిన తర్వాత ఠానేలోని తత్వజ్ఞాన్ విద్యాపీఠంలో పూర్తి చేశారు. అనంతరం కాశీలోని వారణాసేయ సంస్కృత విద్యాలయంలో ఆచార్యునిగా ఉపాధి పొంది వారణాసిలో వేదాలు, ఉపనిషత్తులు మరియు ప్రాచీన శాస్త్రాల అధ్యయనం చేశారు. అక్కడ ప్రసిద్ధిగాంచిన వైదిక విద్వాంసులు డాక్టర్ విశ్వనాథ్ జీ దేవ్ గారి మార్గదర్శనంలో దర్శనాచార్యులుగా నియమించబడి సన్మానించబడ్డారు. పూజ్య స్వామీజీ 120 సంవత్సరాల పూర్వపు పరంపరలను కొనసాగిస్తూ 15 సంవత్సరాల వయస్సులో భగవద్గీతపై, 17 సంవత్సరాల వయస్సులో శ్రీమద్ భాగవతంపై ప్రవచనాలను ఇస్తూ వస్తున్నారు. ఇట్టి మహత్తర కార్యక్రమం వారి స్వగ్రామమైన బేలాపూర్లో జరిగింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 50 సంవత్సరముల నుండి శ్రీమద్ భాగవతం, రామాయణము, మహాభారతము, జ్ఞానేశ్వరి, దాస్బోధ్, యోగ విశిష్ట్, శివపురాణము, హనుమాన్ కథ మరియు అనేక ఇతర గ్రంథాలపై ప్రవచనాలు ఇస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రేమికులైన శ్రోతలకి తన అనుభవ సారంతో రంగానించిన తన ప్రవచనాల ద్వారా మంత్రముగ్ధుల్ని చేశారు. కంచి కామకోటి శంకరాచార్య పీఠాధీశ్వరులు పూజ్య స్వామి జయేంద్ర సరస్వతి గారి అనుగ్రహ దీక్ష మరియు మహామండలేశ్వర్ పరమ పూజ్య గురుదేవ్ స్వామి శ్రీ సత్య మిత్రానందగిరి మహారాజ్ గారితో సన్యాస దీక్ష తీసుకున్న అనంతరం ఆచార్య కిషోర్జీ వ్యాస్ గారిని ఔపచారికంగా స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్గా సంబోధించబడుతున్నారు. శ్రీ స్వామీజీ వారు సన్యాసధారణ కన్నా ముందు నుంచి కూడా భారతీయ సమాజానికి, సంస్కృతికి అవసరం అయిన వివిధ అవసరాల కోసం అనేక కార్యక్రమాలను ఏ పాలకుల సహాయం తీసుకోకుండా కేవలం సాధారణ జనుల ఆదరణతో విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి జనోపయోగ కార్యక్రమాలను క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. గీతా పరివార్ ఈ సంస్థను స్వామీజీ వారు 1986లో ఆచార్య శ్రీగారి ప్రేరణతో మహారాష్ట్రలోని సంగమనేర్లో ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా బాల సంస్కార కేంద్రాలు మరియు బాల సంస్కార శిబిరాలు ప్రారంభించబడ్డాయి. గత 32 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు భారతదేశంలోని 16 రాష్ట్రాలకు విస్తరించబడ్డాయి. బాల సంస్కార కేంద్రాల నిర్వహణలో పాటు సంస్కారాల కేంద్రాల యొక్క ప్రశిక్షణ కూడా జరుగుతూ వస్తుంది.
ఇక స్వామీజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో 2020 సంవత్సరంలో నుండి ఎలాంటి రుసుము లేకుండా ఉచిత ఆన్లైన్ గీతా తరగతులు ప్రారంభించబడ్డాయి. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 186 దేశాలలో 12 లక్షలకు పైగా సాధకులు గీతా శిక్షణ ఇవ్వబడుతుంది. రోజుకు 21 గంటలు, సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 4 గంటల నుండి అర్ధరాత్రి 1:40 వరకు 13 భాషలలో గీతా తరగతులు నిర్వహించబడుతున్నాయి. అంటే ఈ భూప్రపంచం మీద భగవద్గీత నేర్చుకోవాలన్న ఆసక్తి, ఆకాంక్ష ఉన్న వారికెవరికైనా నాకు వీలు పడదు, కుదరటం లేదు అనే అంశం అనడానికి వీలియ్యకుండా ఆ సదుపాయాన్ని మనకు స్వామీజీ కల్పించారు. వారికి ప్రణామాలు. అందరూ ఒక్కసారి దయచేసి గట్టిగా చప్పట్లతో, ఇంతటి అవకాశం నాకు తెలిసి ప్రపంచంలో ఏ సంస్థలోనూ కూడా లేదు. ఇక పూజ్య స్వామీజీ వారి ద్వారా స్థాపించబడిన రెండవ సంస్థ మహర్షి వేదవ్యాస్ ప్రతిష్టాన్. ఈ సంస్థ 1990లో స్థాపించబడింది. దీని ద్వారా 37 నూతన వేద విద్యాలయాల స్థాపన నిర్వహణ చేస్తూ దాదాపు 5 వేద విద్యాలయాలకు నిధులను సమకూరుస్తుంటారు. మరియు 9 వేద స్వాధ్యాయ శిబిరాలను నిర్వహిస్తుంటారు. వీటన్నింటితో పాటు ప్రతి సంవత్సరం మహర్షి వేదవ్యాస పురస్కారం, అగ్నిహోత్రులను సన్మానించడం, వృద్ధ వైదికులకు పెన్షన్ ఇవ్వడం, వైదిక విద్యార్థులకు నెలవారీ భృతి ఇవ్వడం లాంటి అనేక కార్యక్రమాలను ఈ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. స్వామికి మరొక్కసారి మన కరహతారాల ధ్వనులతో మనం ఇంతేకాక 2000 సంవత్సరంలో స్వామీజీచే మరొక సంస్థ వెలువరించబడ్డారు. అది సంత్ శ్రీ జ్ఞానేశ్వర్ గురుకుల్ స్థాపించారు. సంత సాహిత్య సంవర్ధనార్థం స్థాపించబడిన ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం గీతా సాధన శిబిరాలు, సాధకులకు సాధనా వృత్తులు, అలందిలోని విద్యార్థులకు అన్నదాన మాధుకరి యోజన, సాహితీవేత్తలకు సంత జ్ఞానేశ్వర్ పురస్కారం, ధర్మశ్రీ ప్రకాశం ద్వారా ధర్మగ్రంథాల ప్రచురణ, బీడ్లో గ్రామీణ విద్యార్థుల కోసం సంస్కారాలయ ఆశ్రమం, పూణేలో అనాథ బాలల కోసం గోవింద బాల సంస్కార కేంద్రం మొదలైన అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కెనడాలోని టొరంటోలో కూడా సంత్ శ్రీ జ్ఞానేశ్వర్ ఆశ్రమం స్థాపించబడి నిర్వహించబడుతుంది. జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ యొక్క లీలాస్థలి శ్రీ క్షేత్ర దేహస్థితగాత మందిర ప్రాంగణంలో భక్తుల సహకారంతో సమర్థ రామదాస స్వామి సాధక నివాసం అనే పేరుతో విశాల భవనం నిర్మించబడింది. ఇక్కడ సాంప్రదాయ గురుకుల పద్ధతిలో విద్యార్థులు సంత సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. వర్తమాన కాలంలో రాష్ట్రీయ స్థాయిలో అన్ని సంప్రదాయాలు, సాధు సంతులను ఏకీకృతం చేసి వారి జాగృతి, ప్రబోధన మరియు రాష్ట్రీయ సమస్యల పట్ల అవగాహన కల్పించే దివ్య కార్యక్రమాన్ని పరమపూజ్య గోవిందేవ్ గిరిజీ మహారాజ్ గారి ద్వారా నిర్వహిస్తున్నారు. తన జీవితంలో ప్రతి క్షణాన్ని ధర్మ రక్షణ మరియు రాష్ట్ర నిర్మాణానికి అంకితం చేసిన స్వామి ఆది శంకరాచార్య నుండి స్వామి వివేకానంద వరకు కొనసాగిన సంత పరంపరకు వీరు ప్రకాశవంతమైన ప్రతీక అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంతటి మహిమాన్వితునికి, మహాత్ములకు మనమందరం ఒక్కసారి కరతాళ ధ్వనుల గట్టిగా మన అభినందనలు తెలియజేసుకుందాం. జై శ్రీకృష్ణ.